Today our topic is I was busy. Place verb ing form. I was. It's saying that happened before. When I was is combined with busy. It's referring that happened with you in the past. I was అనేది past tense. సో ఏదైనా పని జరిగిపోయిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ వాజ్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్: ఐ వాజ్ బిజీ ఇన్ సంథింగ్ వర్క్. నేను వేరే పనిలో బిజీగా ఉండేను అని. ఐ వాజ్ బిజీ ఇన్ కుకింగ్ డిన్నర్. నేను డిన్నర్ కుక్ చేయడంలో బిజీగా ఉండేను అని. ఐ వాజ్ బిజీ ఇన్ వాచింగ్ ఏ మూవీ. నేను మూవీ చూడడంలో బిజీగా ఉండేను అని. ఐ వాజ్ బిజీ లెర్నింగ్ న్యూ డిజైన్స్. నేను కొత్త డిజైన్స్ నేర్చుకోవడంలో బిజీగా ఉండేను అని. ఐ వాజ్ బిజీ కంప్లీటింగ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ కంప్లీట్ చేయడంలో బిజీగా ఉండేను అని. By changing was to I am, you can change the meaning past tense to present tense. And it's explaining that something you are doing still. I was busy అనేది past tense. Was ప్లేస్లో am అనే వర్డ్ని రీప్లేస్ చేయడం వల్ల past tense to present tenseకి చేంజ్ చేయొచ్చు. అంటే మీరు ఒక పనిలో స్టిల్ బిజీగా ఉన్నాము అని చెప్పడానికి యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్: ఐఎమ్ బిజీ ఇన్ సమ్ వర్క్. నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను అని. ఐఎమ్ బిజీ ఇన్ కుకింగ్ డిన్నర్. నేను డిన్నర్ కుక్ చేయడంలో బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ వాచింగ్ ఏ మూవీ. నేను మూవీ చూడడంలో బిజీగా ఉన్నాను అని. ఐఎమ్ బిజీ ఇన్ లెర్నింగ్ న్యూ డిజైన్స్. అంటే కొత్త డిజైన్స్ నేర్చుకోవడంలో నేను బిజీగా ఉన్నాను అని. ఐఎమ్ బిజీ కంప్లీటింగ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయడంలో బిజీగా ఉన్నాను అని. యాక్చువల్లీ ఐ వాజ్ బిజీ అండ్ ఐఎమ్ బిజీ తెలుగు మీనింగ్స్ ప్రొనౌన్సియేషన్లో చాలా వరకు సిమిలర్గానే ఉంటాయి. బట్ అది పాస్ట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ టెన్స్ని బట్టి ఇంగ్లీష్లో సెంటెన్స్ చేంజ్ అవుతుంది.